కథనంలో రాజకీయ రణంలో లోకేష్ అన్న యువదళమై మనకై కదిలిండురో. సీమాంధ్ర సైన్యమై తెలుగుదేశ సింహమై కోట్ల గొంతుకలనేకం చేయక వస్తుండురో. యువదళముతో జనం చేత జయహో అనిపించన, అధికార గుండెల్లో గుబులుని పుట్టించన, కుళ్ళు కుట్రలు చేసి నిన్న పుట సాధ్యమా, మండుతున్న గోళాన్ని ముట్టుకునే సాహసమా. జనం జనం అరే రే జనం 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 జనంలో తెలుగుదేశ వనంలో సైకిల్ గుర్తే మనదని కదిలిన జన సైన్యము. ఆంధ్రదేశ రక్షణకై ఆడపడుచునంత చేరి హారతులతో పది పల్లెల పలికెను నీ రాజనం. పేరు డి కార్తిక్రామ్ కిరీటి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను నీట్ 2025లో ఆల్ ఇండియా 19th ర్యాంక్ మరియు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. నేను 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు తిరుమల విద్యా సంస్థల్లో చదువుకున్నాను. అండ్ నాకు వచ్చిన ఈ ర్యాంక్ గాను మన గౌరవరులైన విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు అభినందించడం జరిగింది. ఆయన చెప్పిన మాటలు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించాయి. ఆయన చదువుకుని ఎక్కడో విదేశాలకు వెళ్ళడం కాకుండా మన రాష్ట్రానికి లేదా మన దేశానికి వచ్చి సేవలను అందించమన్నారు. అలాగే నేను నా ఎంబీబీఎస్ ఎయిమ్స్ ఢిల్లీలో చదువుకుని పీజీ చేసి స్కిల్స్ పెంచుకొని మన రాష్ట్రానికి వచ్చి సేవలు అందిస్తాం. లోకేష్ గారిని కలవడం నాకు చాలా ఇన్స్పైరింగ్గా అండ్ ఆనందంగా అనిపించింది. నా పేరు కోటిపల్లి యశ్వంత్ సాత్విక్. నేను పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చాను. నేను 9వ తరగతి నుంచి తిరుమల విద్యా సంస్థ చదివాను. మొన్న జరిగిన జేఈ అడ్వాన్స్లో నాకు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 113 ర్యాంక్ వచ్చింది. ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆల్ ఇండియా 8th ర్యాంక్ వచ్చింది. అందుకు ఈ రోజున నన్ను ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు నన్ను అభినందించారు. ఇప్పుడు ఆ ర్యాంకుతో నేను ఐఐటి బాంబే కంప్యూటర్స్లో జాయిన్ అవుతున్నాను. ఈరోజు ఆయనతో మాట్లాడిన తర్వాత నేను అనుకున్నాను మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చి మంచి ఇన్నోవేటివ్ ఐడియాతో ఇక్కడ స్టార్ట్అప్ పెడదాం అనుకుంటున్నాను. ఈరోజు సార్ నాతో మాట్లాడారు. ఆయన ఏ ప్రాబ్లం వచ్చినా దేనికైనా సరే ఆయన కలమన్నారు. ఆయన ఎప్పుడు గైడెన్స్ సపోర్ట్ ఇస్తూ ఉంటా అన్నారు. అందుకని చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు.